నాకు తెలిసి నా కెరియర్లో బిగ్ బాస్ రివ్యూయర్ కెరియర్లో ఈ వీడియోకి హైయెస్ట్ డిస్లైక్లు రాబోతున్నాయని చెప్పి వైల్డ్ గెస్. ఎందుకురా అంటే అందరూ కప్పటి నాటకాలు ఆడుతున్నారు, వాళ్ళందరినీ నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమాన్యుయల్ది బొక్కలు కనబడ్డాయి, తనూజావి కావాల్సిన బొక్కలు కనబడ్డాయి, సూపర్ డూపర్ బొక్కలు కళ్యాణివి కనబడ్డాయి, రమ్యవి కనబడ్డాయి, మాధురివి కనబడ్డాయి, సంజన గారివి కనబడ్డాయి. అబ్బా మాట్లాడుకుంటూ పోతే ఈరోజు ఎపిసోడ్లో అందరూ హాసన్ కమల్ హాసన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, మీరు జాగ్రత్తగా మీరు కరెక్ట్గానే వింటున్నారు, హైయెస్ట్ డిస్లైక్స్ ఫర్ దిస్ వీడియో. అయినా కూడా నాకు ఫరక్ పడదు. సో నేను న్యూట్రల్ ఆడియన్స్ కోరుకుంటుంది ఏంట్రా అంటే, మీకు ఈ వీడియో నిజంగా నేను చెప్పింది మీకు లాజికల్గా ఆర్ ఎమోషనల్గా కనెక్ట్ అయితే మిమ్మల్ని నమ్మి నేను చేస్తున్నా, లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. న్యూట్రల్ ఆడియన్స్ పవర్ ఏంటో చూపించండి. ఇంకా పిఆర్ గోల్ అంటారా, పిఆర్ గోల్ కానీ సెపరేట్ ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ నేను ఇంకా వాళ్ళకే వదిలేస్తాను. వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళ బీపీలతో కొట్టుకొని వెళ్ళిపోతారు డిస్లైక్లు. ఎందుకంటే వాళ్ళకి ఎట్టి చూసినా వాళ్ళు మంచిగానే కనిపిస్తారు. బట్ మనం న్యూట్రల్గా ఆలోచిస్తాం, న్యూట్రల్గా చెప్తా, అందరివి చెప్తా. సో మీకు నచ్చితే టు జనరల్ ఆడియన్స్ నా రిక్వెస్ట్, లైక్ చేయండి, మీరు బలంగా లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అన్నిటికంటే ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసినా చెప్పినా మీ విలువైన ఒపీనియన్ గట్టిగా బలంగా కామెంట్ చేయండి. ఎవరైనా బూతులు తిడితే వాళ్ళు బ్లాక్ చేస్తాం, మీరు ఎటువంటి భయపడద్దు. ఎస్పెషల్ లేడీస్ మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. ఎవరు బూతులు తిట్టినా, మిమ్మల్ని ఎవరు గట్టిగా మాట్లాడినా, హార్ష్గా మాట్లాడినా either డిలీట్ చేస్తాను, వాళ్ళు బ్లాక్ చేస్తాను. మీరు అస్సలు భయపడద్దు. ఓకే, చాలా రాగా పచ్చిగా మాట్లాడదాం. డప్పు వద్దు స్వామి, అక్కడ ఎలాగో కొంపలు అందరూ సేఫ్గా ఆడుతున్నారు, మనం కూడా సేఫ్గా ఆడితే అర్థం లేదు. ఇంక సీజన్కి స్ట్రైట్ ఇంటూ ద పాయింట్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. హెడ్లైన్స్ 1 by 1 మాట్లాడదాం, తర్వాత నా ఎమోషన్ 1 by 1 ఒక్కొక్క సెగ్మెంట్ కవర్ చేద్దాం. ఓకేనా, రన్నింగ్ కామెంటరీ లేకుండా. సో ఫస్ట్ హెడ్లైన్స్, ఇమాన్యుయల్ గురించి 1 by 1 ఒక్కొక్కరి గురించి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్ లైవ్ కనెక్ట్ చేసి పాజిటివ్ ఉంటే పాజిటివ్ చాలా తక్కువ, బట్ పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్లు గట్టిగా చెప్తా. ఇమాన్యుయల్ ఒక మాట చెప్పాలి, పాజిటివ్ పాయింట్. ఇమాన్యుయల్ని ఈ సీజన్లో టాస్క్ల్లో కొట్టేవాడే లేడు అసలు. ఇది మామూలుగా కాదు, అసలు 1% మామూలుగా లేదు. ఇంకా రప ఇది ఇమాన్యుయల్ గారి రూలు అన్నట్టు ఆడుతున్నాడు టాస్కుల్లో. సూపర్, బాగా నచ్చాడు. బట్ ఇదే ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ నాకు అస్సలు నచ్చట్లేదు. మీకు బాధ అనిపిస్తుంది, ఏంది బ్రో ఇమాన్యుయల్ ఎంత బాగా ఆడితే నెగిటివ్ కూడా చెప్తున్నావు అంటే, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్తాం, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తాం, పాజిటివ్ నెగిటివ్ ఉంటే రెండూ చెప్పాలి, ఒకటే చెప్పి డప్పు వేయకూడదు. ఓకే, ఇమాన్యుయల్ ఎందుకు నచ్చలేదో చెప్తే చూడండి. ఇక్కడ చెప్పి మెయిన్గా మళ్ళీ అక్కడికి వచ్చినట్టు డిస్క్రైబ్ చేస్తా. ఇమాన్యుయల్ ఎంత సేఫ్గా ఆడుతున్నాడంటే, జస్ట్ ఫ్యూ డేస్ వరకు నాకు తనూజ, జస్ట్ ఒకరోజు ముందే తనూజ ఫస్ట్ పొజిషన్కి ఎలా వచ్చింది అని చెప్పి అమర్దీప్ను వీళ్ళు వచ్చారు కదా పోలీసులు, బొకాడియా పోలీసులు వచ్చి బొకాడియా కంటెంట్ అబ్బా వాళ్ళు వచ్చి ఇంకా లీక్లు ఇచ్చారు. ఇది శుచి లీక్స్ లాగా మొత్తం లీక్లు ఇచ్చి దొబ్బుతున్నారు. సో కొంపలో అందరికీ మీకు తెలియట్లేదు, అందరికీ తెలుసు తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్ ఇమాన్యుయల్, థర్డ్ పొజిషన్ కళ్యాణ్. సో ఎవడ పర్ఫార్మెన్స్ అది చేస్తున్నాడు. ఇమాన్యుయల్ రీతు నేను డిస్కస్ చేసుకుంటారు, అసలు తనూజ ఫస్ట్ పొజిషన్లో ఎలా ఉంది, ఏం ఆట ఆడింది అని చెప్పి. సో మనసులో ఎంత ఉంది. 3 రోజుల ముందు పెద్ద గొడవ అయింది ఆ వాష్రూమ్ ఏరియా దగ్గర. నేను నీ కోసం స్టాండ్ తీసుకున్నాను, ఇలాంటి వ్యక్తి కోసం స్టాండ్ తీసుకున్నాను, అసలు నువ్వు నాకు వెన్నుపోటు పొడుచు అని చెప్పి ఇద్దరు మాట్లాడేసుకున్నారు. కాసేపు తనూజని పక్కన పెట్టండి. ఇమాన్యుయల్ నిన్ను మాట్లాడినాడు, నామినేషన్ నేనే చేయాల్సింది, అనవసరంగా కళ్యాణ్కి ఇచ్చాను అన్నాడు. నిన్న రితు దగ్గర బ్యాక్ బిచ్చింగ్ చేశాడు రితుతో తనూజ గురించి. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఆ ఫేక్ డ్రామా? నిన్నేమన్నాడంటే నైట్ వాళ్ళు ఏం కంక్లూషన్కి వస్తారంటే, నేను తనూజతో ఉన్నంత వరకు నాది బాగా వెళ్ళింది, నేను ఎప్పుడైతే తనూజతో దూరం అయ్యానో తనూజకి అది వర్కౌట్ అయ్యి నాకు బ్యాక్ ఫైర్ అవుతుంది, నేను మళ్ళీ తనూజతో కలిసి కామెడీ చేస్తానని చెప్పి. సో అప్పటి నుంచి నా మైండ్లో ఏం రిజిస్టర్ అవుతుందంటే, అక్కడ నిజంగా కామెడీ చేస్తున్నా కూడా ఎందుకు సేఫ్గా చేస్తున్నాడు, కంటెంట్ కోసం చేస్తున్నాడనే వెళ్తుంది బుర్రలోకి. సో ఇప్పుడు కూడా బ్యాండ్ తనూజతో ఏంచి ఇదంతా ఒక డ్రామా, ఒక యాక్టింగ్. సో అది నాకు సేఫ్గా, నాకు సేఫ్ ప్లేయర్లు నాకు నచ్చరు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారేమో. ఐ రెస్పెక్ట్ దర్ ఒపీనియన్. నాకు ఇమాన్యుయల్ నచ్చలే ఆ విషయం. సేమ్ అప్లైస్ ఫర్ కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్ అంత ఎమోషనల్ అవుతున్నాడు? అక్కడ ఎవరైనా చచ్చిపోయారా, ఎలిమినేట్ అయ్యారా? లేదు కదా. ఇప్పుడు శ్రీజ లాంటి బెస్ట్ ఫ్రెండ్ నీ వెనకుండి నీకు అంత సపోర్ట్ చేసి అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంత ఆడలే, డీహైడ్రేట్ అయ్యి వెళ్ళిపోయిన దానికి ఎందుకు అంత? ఇదే పర్సన్ ఏం చెప్పాడు ఇమాన్యుయల్కి, అన్నాడు ఏం లేదన్నా తనూజతో నేను అసలు 3-4 రోజుల నుంచి మాట్లాడలేదు, నేను దాకట్లేదు, తనూజనే నామినేట్ చేస్తా అన్న పర్సన్ జస్ట్ బికాజ్ ఇన్పుట్స్ వచ్చేసాయి ఎందుకు ఎదురెళ్ళడం అని చెప్పి ఈ బొకాడియా ట్రాక్ అవసరమా? మీరు అనొచ్చు కళ్యాణ్ నిజంగా ఏడ్చాడని. ఏడుపు జెన్యూనా ఆర్టిఫిషియల్ పక్కన పెడితే ఒక విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మీ కళ్యాణ్ ఫ్యాన్స్కి చెప్తున్నాను, మీ వాడు ఎప్పటికీ విన్నర్ అవ్వడు, అలా చెంచాలా ఉండిపోతాడు. నిజంగా చెప్తాను, అలా చెంచాలా ఉండిపోతాడు. ఆ చెయ్యిలు పట్టుకోడు ఇవన్నీ చిన్నప్పుడు చూస్తాం మేము. ఓకేనా, వేస్ట్. ఎందుకు ఆ కంటెంట్?
అక్కడ తెలుసు ఏడ్చింది తనుజ కోసం ఏడ్చాడు. అక్కడికి వెళ్ళి బెడ్రూమ్ దగ్గర మళ్ళీ నైట్ వచ్చేసరికి నేను అవ్వలేదని ఏడ్చాడు అంటాడు. అక్కడ హ్యాపీగా నవ్వుకొని ఉన్నాడు. ఈ అమ్మాయి వెళ్ళిందని ఏడ్చాడు. అక్కడ ఇంకా హైలైట్, అక్కడ తనుజ దగ్గరికి వచ్చి చెప్తాం అమ్మాయికి తెలుసు ఎందుకు ఏడ్చాడు అని. మళ్ళీ అమ్మాయి అడుక్కుంటుంది. అంటే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, లవ్ కంటెంట్. మళ్ళీ మీరు మాట్లాడతారు రితు చౌదరి డెమోన్ కంటెంట్ గురించి. మీరు చేస్తున్న ప్రత్యాపరం ఏంది? ఇదంతా నాటకం, కపటి నాటకం. సో కళ్యాణ్ ఎలా విన్నర్ మెటీరియల్ అవుతాడు? అక్కడ ఇమాన్యుయల్ విన్నర్ మెటీరియల్ కాదు, ఇక్కడ కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ కాదు. నచ్చలే. తనుజది అంటారా? ఫస్ట్ తనుజది పాజిటివ్ కాదు, కానీ ఒకటి ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. లైక్ కావాలనే డ్రామా చేశారు, అదంతా అది డ్రామా కాదు. నిజంగానే 2 days నుంచి ఆమెకు హెల్త్ బాగోలేదు అండ్ డీహైడ్రేట్ అయ్యారు, కళ్ళు తిరిగాయి. అది క్లియర్గా ఎవిడెంట్గా కూడా తెలుస్తుంది. అది డ్రామా అయితే కాదు, అస్సలు కాదు. కానీ నాకు తనుజలో ఈరోజు నాకు నచ్చలేని అంశం ఏంటంటే, చాలాసార్లు స్టేట్మెంట్ పాస్ చేశారు, నేను ఇండివిజువాలిటీ స్ట్రాంగ్ ఇండివిజువల్ ఉమెన్, నేను ఎవరి సపోర్టు అడగను, నేను రిక్వెస్ట్ చేయను అని లిటరల్గా లైవ్లో అడుక్కున్నారు ఎమాన్యుయల్ని. లాస్ట్ రౌండ్లో ఉన్న నాకు హెల్ప్, నాకు ఇచ్చే. ఇది ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ ఉమెన్కి కావాల్సిన లక్షణమా? చెప్పండి తనుజ ఫ్యాన్స్. మా అక్క అడగదు, మా అక్క సూపర్ ఉమెన్ అంటారు కదా, ఎందుకు అడుక్కుంది? అక్కడ ఆట ఆడి కదా గెలాలి, ఇమాన్యుయల్ ఎందుకు అడుక్కుంది? ఈ లక్షణం నాకు నచ్చలే. సో ఇక్కడ కూడా అంతే, విన్నర్ క్వాలిటీస్ లేవు ఈ సీజన్, దరిద్రం అదే. అండ్ కళ్యాణ్తో ఆ ట్రాక్ రాంగ్గా వెళ్తుందని తెలిసినా కూడా కావాలని నడిపిస్తున్నారు. ఆ కళ్యాణ్ బలిపసి అవుతున్నాడు, ఎందుకంటే ఈ నెంబర్ 1 పొజిషన్లో ఉందని తెలుసు, సేఫ్గా నడిపించేస్తుంది. తెలుసు ఆమెకి ఆ మనోడు ఎందుకు ఏడ్చాడు, నిబ్బగలగా అని తెలుసు, అయినా కూడా అడుక్కుంటుంది కంటెంట్. అక్కడ చేయబట్టు కూడా ఆమె మళ్ళీ మనోడు ఓపెన్గా మాట్లాడుకుందాం, స్పర్శ తగిలితే తెలిసిపోతుంది, ఆమెకి తెలుసు చేయబట్టుకున్నాడు. కంటెంట్ ఎవడు పడతాడు సేఫ్ గేమ్. ఇంకా సంజన గురించి అంటారా? రోజు రోజుకి దిగజారిపోతున్నారు సంజన. చాలా దిగజారిపు మాటలు అవన్నీ. ముఖ్యంగా దివ్యాని ఆ బాడీ షేమ్ చేసే విధానం, హౌస్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆమె ఏమైనా పడితే చట్నీ అయిపోతాము, రోడ్ రోలర్తో పోల్చడము, శ్రీజ 2.1 పోల్చడము, ఈరోజు వచ్చేసి ఇలాగా ఎద్దులా ఉంది ఇలా ఉందంటే వెరీ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ సంజన. ఏందో అసలు ఏం చూసుకున్న బలుపు నాకు అర్థం కాదు. పోనీ మాధురి గారు ఏమైనా తక్కువ అనుకుంటే మాధురి గారు కూడా చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. రితు చౌదరితో మాట్లాడిన ఒక పాయింట్ కొంచెం సెన్సిబుల్గా ఉన్నా కూడా అది డీల్ చేసే పద్ధతి విధానం అన్నీ ఉంటుంది. ఆ గెస్చర్స్ ఏంటి ఇవన్నీ, అక్కడ కూడా ఈమె కూడా వరస్టే. అలా ఉంది అక్కడ. అండ్ రితు డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చేసరికి నేను రితుది భారీ తప్పనట్లేదు, కానీ పాపం డిమాండ్ పవన్ అడిగింది న్యాయం ఉంది కదా, అక్కడ కూడా చెప్తాం. పాపం డిమాండ్ పవన్ అయితే బిగ్ బాస్ అయితే ఫిక్స్ అయిపోయాడు, అబ్బా తొక్కి పారేద్దాం అని చెప్పి. ఏమి లేదు అసలు, నిజంగా అసలు ఆ మనిషి ఉన్నాడని లేదు కూడా చూపించట్లేదు, మొత్తం అన్యాయం జరిగింది. ఈవెన్ అమర్దీప్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాంటెడ్గా అన్యాయం చేశారు. రితుని బదులు రెండోసారి పిలవచ్చు కదా డిమాండ్ పవన్. అదే బొక్కలో కిల్ అని టాస్క్ డిమాండ్ పవన్ చేస్తే చేయడా? కెప్టెన్సీ కంటెంటర్ అయిపోతాడు. కంటెంటర్ అయిపోతే ఎలాగా కెప్టెన్ అయిపోతాడు కదా మూడోసారి. స్కెచ్, పెద్ద స్కెచ్ ట్రాప్ అది. ఇంకా అదే ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకున్నా అందరూ సేఫ్గా ఆడడం, కన్నింగ్గా ఆడడం, వరస్ట్గా ఆడడం, అంత నెగిటివ్ థింగ్ యాడ్జెక్టివ్స్ వస్తున్నాయి నాకు. పాజిటివ్గా ఏదైనా కనవండి ఈ రోజురా అంటే ఇమాన్యుయల్ ఆట తీరు సూపర్గా ఆడాడు, సూపర్ డూపర్గా ఆడాడు, రక్తం చిందించాడు, గొడ్డులో ఆడాడు, ప్రతి ఆట అలా ఆడతాడు. హీ డిజర్వ్స్ టు బికమ్ ఏ కెప్టెన్. అది పాజిటివ్ థింగ్ నాకు. ఇక బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు అయేషా పాజిటివ్ వచ్చింది, టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది, కొంచెం డెంగ్యూ ఉంది. సో ఇంకేం చేయలేము, అది రికవర్ అవ్వాలంటేనే 4-5 weeks పడుతుంది. ఆమెకి నిజంగా బ్యాడ్ లక్ జోబులో పెట్టుకుని వచ్చారు. ఇంకేం చేయలేం. మేబీ ఇంకా నెక్స్ట్ సీజన్స్లో వైల్డ్ కార్డ్స్లో మళ్ళీ వస్తారేమో, కానీ ఈ సీజన్కి అంతే ఇంకా మనం ఏం చేయలేం దాని గురించి. ఇంకా మాట్లాడదాం ఇవి హైలైట్లు. ఇది అడ్రస్ చేసినప్పటికే సగం మంది డిస్లైక్లు కొట్టి వెళ్ళిపోతారు. బట్ నాకు న్యూట్రల్ ఆడియన్స్ మీద ఇంకా నమ్మకం ఉంది. మీకేమనిపించిందో నిజంగా న్యూట్రల్గా చూసి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి మీ విలువైన కామెంట్స్, ఓకేనా? నేను ఇప్పుడు సెగ్మెంట్ బై సెగ్మెంట్ మీద కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను, కంగారు పడొద్దు, అస్సలు రన్నింగ్ కామెంటరీ ఏం చేయను. సో ఆ వ్యాన్ సీన్ అస్సలు, ఆ పోలీస్ గెటప్లో వాళ్ళు రావడము, ఆ పాండ్స్ పౌడర్ మేకప్లు, వాళ్ళు చేసిన కంటెంట్ అస్సలు నాకు నచ్చలేదు. అమర్ ఫ్యాన్స్, అంబటి అర్జున్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ అసలు ఏం హ్యూమర్ పండలేదు. హ్యూమర్ పండకపోగా అక్కడ వాళ్ళు ఎలా ఉంటే వాంటెడ్గా తనూజని రితుని చేసేద్దాం కంటెంటర్లు అన్నట్టు అనిపించింది. ఈ సమాజం నన్ను తిట్టుకున్నా కూడా పర్లేదు. ఏంటో వ్యాన్లో అక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది మాధురి గారు తెలుసుకోవాలి. అక్కడ రెడ్ టీంలో ఉన్న మెంబర్సు రెడ్ టీమ్ లీడర్కి లాయల్గా ఉండాలి, బ్లూ టీమ్ మెంబర్స్ బ్లూ టీమ్కి లాయల్గా ఉండాలి అనేది కాదు అక్క గేము. ఎండ్ ఆఫ్ ద డే మీ టీంలో ఉండే మెంబర్స్కి అది ఇండివిజువల్ గేమ్. ఎప్పుడైతే టాస్క్ అవుతుందో ఆ టైంలో ఎవరికి ఎక్కువ మనీ ఉంటుందో వాడు ఏ టీంలో అయినా ఉండొచ్చు, ఏ టీంకైనా జంప్ అవ్వచ్చు, ఉన్ని టీంలో వాళ్ళకి గుణపమైన పడవచ్చు.
అది ఇండివిజువల్ గేమ్ ప్లే, అది మీరు మర్చిపోతున్నారు. మర్చిపోయి ఇంత సీన్ చేశారు. అక్కడ రితు చేసిన తప్పే లేదు. ఆమె ఎటువంటి ప్రయత్నాలైనా చేయొచ్చు, అది ఇండివిజువల్ గేమ్. అది ఏంటో ఆ లాజిక్ అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మాధురి గారు. సో ఆ వ్యాన్ టాస్క్లోని పిలిచారు, బొక్కాడే కంటెంట్ నడిపించారు. సో తనూజ చెప్పేసింది, మిగిలిన వాళ్ళు చూస్తా అన్నారు, తనూజ చెప్పేసింది. తనూజ ఇక్కడ అంటారు తనూజ చేసింది రాంగు, ఏం రాంగ్ కాదు, చెప్తున్నాను కదా. ఇట్ అప్లైస్ టు తనూజ, ఇట్ అప్లైస్ టు రితు, ఇట్ అప్లైస్ టు డెమాన్ పవర్. ఎవరైనా ఎలాగైనా చేయొచ్చు అబ్బా వాళ్ళ కంటెంట్ రావడం కోసం, ఎందుకు లేకపోతే ఆడింది, అది ఇండివిజువల్ గేమ్ ప్లే. సో తనూజ నీట్గా ఛాన్స్ వచ్చింది, ఛాన్స్ ఇప్పించారో తెలియదు కానీ నీట్గా సంజనాని చూపించింది. తనూజ కంటెంట్ అయిపోయింది. రితుని మళ్ళీ రెండోసారి పిలవాల్సిన అవసరం లేదు. అక్కడ ఎమాన్యుల్కి కూడా ఇవ్వచ్చు, డెమాన్ పవన్ కూడా మళ్ళీ పిలవచ్చు, రితుకి ఇచ్చారు. అదేదో పెద్ద టాస్క్ అంటే బొక్కలో లిప్స్టిక్తో కిల్ అని రాయాలండి. ఎవడైనా రాయొచ్చు, అది ఎప్పుడైనా రాయొచ్చు, రిలాక్స్డ్గా రాయొచ్చు. సో ఈజీగా వాళ్ళిద్దరు కంటెండర్లు అయిపోయారు. అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టు ఉంది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చిన్న కంటెంట్ చేశారు, మరి రాముని మిడ్ వీక్ ఎవిక్షన్ అన్నట్టు. అంత పండలేదు. బిగ్ బాస్ వాళ్ళు డ్యాన్స్లు వేయించడం కోసం వచ్చినట్టు ఉన్నారు. డ్యాన్స్లు వేయమంటే డ్యాన్స్లు వేసిపోయారు. డన్ అండ్ డస్టెడ్. అక్కడ నాకు సంజనా గారి జైల్లో నుంచి సుమన్ శెట్టి గారికి సారీ చెప్తే ఆ సారీకి వాల్యూ లేదనిపించింది. ఎన్నిసార్లు అండి మీరు అలాగా గాజులు తొడుక్కుంటారనో డైలాగ్ వేశారు, ఇంకొన్నిసార్లు లూజ్ టంగ్ మాటలు. ఇప్పుడు కూడా తొక్కలో కెప్టెన్ అంటే ఆయన ఫీల్ అయ్యి ఆయన యాక్సెప్ట్ చేయలేడు. అందుకే నచ్చింది నాకు. సంజనా గారు సారీ అన్నిసార్లు చెప్తే సారీకి ఉన్న మీనింగు వాల్యూ పోతుందండి బాబు. చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఏందో ఆ మూడు స్వింగ్లో తెలియదు, కంటెంట్ ఇద్దామని ఆ తాపత్రయమో తెలియదు, కానీ రోజుకి దిగజారిపోతున్నారు సంజనా గారు. సారీ టు సే దిస్. మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే నేను దిగజారిపోతుందంటే బూతి కాదు, ఏంటి మీ సంజనా గారు కంటానా మాట్లాడింది దానికంటానా. సో అలాగే రితు తనూజ కెప్టెన్సీ కంటెంటర్ అయిపోతారు. రితు కంటెంటర్ అయిన తర్వాత తెలుస్తుంది, బట్ అక్కడ కిల్లర్ రాసినప్పుడు మనకు అర్థమైపోతుంది. తర్వాత ఐఏషియన్ బాబు మెడికల్ రూమ్లోకి తీసుకెళ్తే మీకు తెలిసింది కదా, మొత్తం ఆ ఒక్క కాంపనెంట్ ఇంటికి ఐటీ పదాలు వస్తున్నాయి, కానీ ఈ ఒక్క భాగం కింద మాట్లాడుకుంటే ఆమెను పిలుస్తారు. ముందు రోజు రాత్రి పాజిటివ్ అని చెప్తుంది, నెక్స్ట్ రోజు వచ్చేసరి పిలిచి వెళ్ళిపోమంటారు. ఇంకా ఆమె వెళ్ళి టాటా బాయ్ చెప్తారు. అందరూ పెద్ద అంతేం ఎమోషనల్ ఏం అవ్వలేదు, ఆమె వెళ్ళిపోయారు. ఇంకా మనం ఏం చేయలేము, ఇది బాధాకరమైన విషయం, బ్యాడ్ లక్. తర్వాత తనూజ ఎమాన్యుల్ స్కిట్ చూస్తే నాకు అదే మైండ్లో రన్ అవుతుంది. ఎమాన్యుల్ ముందు రోజు రాత్రి మాట్లాడింది, ముందు స్కిట్లు చేసింది వర్కౌట్ అయింది, నేను దూరం అయిపోయాను, నేనే అమ్మాయిని హైలైట్ చేశాను అనే విషయం మాట్లాడాడు, అదే చేశాడు. ఇంక నేనేం ఎంజాయ్ చేస్తాను న్యూట్రల్గా చూసినోడిని. తనూజకేం వన్ ఉందని తెలుసు, తనూజ యాక్టింగ్ తనూజది, ఎమాన్యుల్ యాక్టింగ్ ఎమాన్యుల్, కళ్యాణ్ యాక్టింగ్ కళ్యాణ్. ఏమిరా ఈ సీజను అనుకున్నా నేను, దారుణం. తర్వాత ఫైనల్ ఓటింగ్ వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే ఇక్కడ మనీ షేరింగ్ గురించి మాట్లాడి వేస్ట్ అబ్బా, ఎవరికి తెలియదు ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో. సో అక్కడ కొంచెం బుర్ర పెట్టి అప్లై చేసి ఉంటే అయిపోదు. ఇప్పుడు డెమాన్ పవన్ రితుది డైరెక్ట్ గొడవలోకి వచ్చేస్తే రితుది పూర్తిగా తప్పు అని చెప్పను. పాపం డెమాన్ పవన్కి మ్యాక్స్ హెల్ప్ చేసింది, కొంత హెల్ప్ చేసింది కదా, అది వేస్ట్. అదేదో డెమాన్ పవన్ అన్నట్టు పూర్తి హెల్ప్ డెమాన్ పవన్కి చేసింది అనుకో, ఏం చెయ్యాలని రూల్ ఏముందంటే వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు కదా బొక్కలో బాండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో సిచ్యువేషన్లో ఇంకో సినారియోలో ఆలోచించండి. డెమాన్ పవన్కి అసలు డబ్బులు ఇవ్వలేదు రితు చౌదరి, చాలా లాయల్గా ఉండి ఆ రెడ్ టీమ్కి ఇచ్చింది అనుకోండి, పులిహోర కోసం వాడుకుంది రితు అని చెప్పి రితుని అమ్మ నా బుద్ధులు తిడతారు. ఇచ్చినా తిడతారు, ఇవ్వకపోయినా తిడతారు. ఇక్కడ నా దృష్టిలో ఆ అమ్మాయి ఇవ్వడం మంచి కోసమే చేసింది. ఇంకా లాయల్టీ బొక్క ఏమవుతుంది. లాయల్టీ గురించి మాట్లాడాలంటే మరి రితు చౌదరి ఏకంగా వాళ్ళ టీం లీడర్నే కిల్ అని రాసింది కదా. సో ఇది గ్రూప్ గేమ్ కాదు, ఇండివిజువల్ గేమ్. ఇండివిజువల్గా నువ్వు సస్టైన్ అవ్వాలి, విన్ అవ్వాలంటే ఏ ప్రయత్నం అయినా చెయ్యొచ్చు. బట్ డెమాన్ పవన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, నాకు హెల్ప్ చేస్తే బాగుంది కదా, అడుక్కోవాలా అన్నట్టు ఉంటుంది. పూర్తిగా హెల్ప్ అయితే డెమాన్ పవన్కైనా చేయాలి, లేకపోతే సాయికో చేయాలి, ఎవరికో చేయాలి, ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి. ఆమె ఇచ్చింది ఎవరికి ఉపయోగపడలే, సాయికి ఉపయోగపడలే, ఈ డెమాన్ పవన్కి ఉపయోగపడలే. దానికి అంత కంటెంట్ చేశారు రా స్వామి. ఆ పవన్ మాట్లాడినవరే, ఆ ఎమోషన్ కక్కనివరే, చిన్నపిల్లని మాట్లాడినవరా. ఎలాగో ఆ గుడ్డులో ఆడినా కూడా ఏమి ఎఫర్ట్ ఇచ్చినా చూపించరు, ఆ ప్రోమో కట్టలో చూపించరు, ఏ కట్టలో చూపించరు, ఒక ఎలివేషన్ ఉండదు, ఏమి ఉండదు. ఆ మనిషికి బాధ రాదు. ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. వీళ్ళందరికంటే ఎక్కువ హౌస్లో ఎవడరా బాధపడ్డానికి అర్హత ఉందరా అంటే రోజుకి 2-3 సార్లు ఆడొచ్చు డెమాన్ పవన్ హ్యాపీగా అరగంట. ఎందుకంటే గుర్తింపు రావట్లే. ఈ బొక్కలో 3 రోజుల టాస్క్లో గట్టిగా ఆడింది ఎవరు, ఆ డంగల్ టాస్క్ ఆడింది ఎవరు, ఏమైనా ఉందా ప్రయోజనం? ఎంతసేపు ఆడొచ్చు, బట్ అది చూస్ చేసుకోలేదు. అయినా కూడా ఏందో అక్కడ డెమాన్ పవన్ అడిగిన దాంట్లో నాకు తప్పేం అనిపించలేదు. పూర్తిగా ఇస్తే అయిపోయింది కదా, ఎవరికైనా ఉపయోగపడిందా? దానికి ఆమెమో షుగర్ బీపీ వచ్చినట్టు ఏదేదో అరుస్తుంది, ఎక్స్ట్రా కంటెంట్ అదంతా. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నేను హెల్ప్ చేశాను కదా, నన్ను పూర్తిగా అడిగితే నేనే ఇస్తాను కదా అని. ఇప్పుడు సేమ్ నేను చెప్పే కదా రివర్స్లోని, ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్ పవన్ ప్లేస్లో రితు ప్లేస్లో డెమాన్ పవన్ అంటే రితు అరాచకమైన గొడవ ఆడుతుంది, అరాచకం. డెమాన్ పవన్ అంత సీన్ కూడా చేయలే. ఆ పిల్లోడు ఏడుపు వచ్చినా కూడా యాడ్నివ్వట్లేదు, దారుణం అసలు.
ఇక్కడ నాకు రితు నచ్చలే. బట్ రితు అండ్ ఆవిడ పేరేంటి మాధురి గొడవలోని మాధురి చాలా ఓవర్బోర్డ్ అయ్యారు. ఆ ఎక్స్ట్రా గెస్చర్స్, ఆ మాట తీరు, ఆ అహంకారంతో మాట్లాడే ఆ విధానం నాకు నచ్చలేదు. ఈవిడ గురించి ఇంకా మాట్లాడదాం, బాండ్ల గురించి గొప్పగా మాట్లాడారు కదా. సో ఎందుకు మీరు లాయల్టీ ఎక్స్పెక్ట్ చేయాలి? నాకు అర్థం కాదు. ఎవడు లాయల్గా ఉన్నాడు? ఎవరికి నచ్చినట్టు పంచుకున్నాడు కదా. ఆ అమ్మాయి పవన్కే, ఇప్పుడు పవన్కి ఇవ్వకపోతే ఇదే మీరు ఏమంటారంటే, ఇందాక నేను చెప్పినట్టు వాడుకొని వదిలేసావు, ఆయన ఇప్పుడు ఇవ్వలేదు అంటారు. ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. సో ఆమె ఒకటి ఫిక్స్ అయిపోయారు, తిట్టాలి, బయట నెగిటివిటీ ఉంది ఈ అమ్మాయిని గట్టిగా తిడితే మనకి హెల్ప్ అవుతుంది అనే కాన్సెప్ట్లోనే వెళ్తున్నారు తప్ప జెన్యూన్గా ఎవడో వెళ్ళట్లేదు. తనూజ మంచి మార్కెట్లో నెంబర్ 1లో ఉంది, నెంబర్ 1 ఓటింగ్లో ఉంది కాబట్టి తనూజ పక్కన నీట్గా పప్పెట్లా అయిపోయారు. ఆమె రితుకు బయట నెగిటివిటీ ఉంది కాబట్టి రితు మీద అరుపులు. తనూజ మీద గట్టిగా అరవచ్చు కదా, తనూజ మీద చేయాలని బోలు చేయరు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏడుతున్నప్పుడు ఫోన్లే పవన్ కళ్యాణ్ ఏడుతుందో ఓవరు వచ్చి చీ అంటుంది. తర్వాత ఈ అమ్మాయి ఏంది ఈవిడ వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళి ఏడుపు. ఇదే హిపోక్రసీ అంటే. హిపోక్రేట్ బిహేవ్ చేసే విధానం కూడా ఇదే. అంటే అంటున్నాను కదా, ఈరోజు ఎవడు చూసినారా ఏమిరా మీరు ఎలా ఉన్నారు, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నారా, అందరూ సేఫ్ గేమే, సేఫ్ కన్నింగ్, అలా ఉంది వ్యాపారం. అది తర్వాత టాస్క్. సో ఆ టాస్క్లో చెప్పాను కదా, సూపర్ డూపర్గా ఆడాడు ఎమాన్యుల్. సో టాస్క్లో ఆడింది 3 అమ్మాయిలు. ఎమాన్యుల్, పవన్ కళ్యాణ్, నిఖిల్ నాయర్, తనూజ, రీతు అండ్ దివ్య కూడా నోరు జారింది, మర్చిపోయాను ఇంతకు హెడ్లైన్స్లో చెప్పడం. ఆమె కూడా ఓవర్గా మాట్లాడి స్టూపిడ్ అంట. అక్కడ గౌరవ్ మంచోడు కాబట్టి ఏమన్నా నాలాంటి వాడు అంటే ఎంత గట్టి కూడా అవుతున్నావు. గౌరవ్ని అబ్జర్వ్ చేస్తున్నా, టూ గుడ్ అబ్బా, తెలుగు ఒక్కటి రాదు కానీ చాలా గ్రౌండెడ్గా ఉంటున్నాడు, మంచిగా అబ్జర్వ్ చేస్తున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, అందరితో కలుస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే బిగ్ బాస్ స్కోప్ ఇవ్వట్లేదు గౌరవ్కి, అంటే తెలుగు రాకపోవడం తప్ప. మిగిలినంతా టూ గుడ్ అనిపించింది గౌరవ్. ఇంకా నిఖిల్ నాయర్ కంటే బుర్ర పెట్టి ఆడుతున్నాడు, నిఖిల్ నాయర్ డబ్బుగా ఆడుతున్నాడు. నిఖిల్ నాయర్కి అసలు ఆట అర్థం కాలేదు, టచ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నాడు. కళ్యాణ్ అంతే టచ్ చేస్తే సరిపోద్ది అనుకున్నారు. టచ్ చేసి హోల్ చేసుకుని ఉంచుకుని నువ్వు బయటికి రావాలి కదా, అంత కటౌట్లు ఉంటే ఏం ఉపయోగం? సో ఆ టాస్క్లో టర్నింగ్ పాయింట్ ఏందిరా అంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోడు. పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ఆట అర్థం కాలే, టచ్ చేస్తే సరిపోయింది అనుకున్నాను. ఫస్ట్ టచ్ కళ్యాణే చేశాడు. టచ్ చేసి కాదు, అది హోల్ చేసుకుని తీయాలి. హోల్ చేసుకొని తీసింది ఎవరు? నిఖిల్ తీశాడు. నిఖిల్ తీసి గౌరవ్ని నమ్మాడు కాబట్టి, గౌరవ్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి గౌరవ్కి ఇస్తే గౌరవ్ని కళ్యాణ్ లేపుతాడు. దాని గురించి మాట్లాడడానికి వెళ్ళి టాపిక్ ఈజ్ ఓవర్. వెరీ సింపుల్, లౌడ్ అండ్ క్లియర్. తర్వాత హైలైట్ ఏంద్రా అంటే, ఇమాన్యుల్కి హ్యాట్ దొరికితే వెళ్ళి సంజనాకి ఇస్తే సంజనాకి ఎంత గ్రజ్జతో కొట్టుకుంటున్నారంటే, దివ్య మీద ఫుల్ ఏడుపు. అదేం ఏడుపు నాకు అర్థం కాదు. ఏమేనంటే మాట్లాడితే బాడీ షేమింగ్. సో అప్పుడు మీరు అనొచ్చు, కొంతమంది ఇంటలెక్చువల్ పర్సన్స్ వచ్చి ఆమె బ్లూటూమ్కి సపోర్ట్ చేస్తే ఈ బొక్కలో పాయింట్లు తేవద్దు, అది అస్సలు కంప్లీట్ ఇండివిజువల్ గేమ్. బట్ నేను సింపుల్గా ఒకటే చెప్తున్నా, ఆమెకి ఇమాన్యుల్ గెలవాలన్నప్పుడు స్ట్రాంగెస్ట్ ప్లేని తీస్తారా, గ్రజ్జతో ఉన్న దివ్యాన్ని తీస్తారా? దానికి ఎదవలాజిక్ ఏం చెప్తున్న తర్వాత ఆమె ఇలా ఉంది, ఎద్దులా ఉంది, అది ఎంత దారుణం. మీరు ఎలా ఉన్నారు అని చెప్పి ఆమె కూడా అలానే మాట్లాడితే మీరు ఎలా ఫీల్ అవుతారు, ఎంత బాధపడతారు, మీ పిఆర్లు ఎంత సీన్ చేస్తారు? ఒక అమ్మాయి గురించి, ఆ బాడీ స్ట్రక్చర్ గురించి మీరు అలా మాట్లాడొచ్చా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంత ఏజ్ వచ్చింది, మెచ్యూరిటీ రావాలి కదా. ఒక అమ్మాయి మీద అన్ని బాడీ షేమ్లా, అసలు సిగ్గుపడండి. అసలు మీకు సిగ్గు రావట్లేదు, అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమైనా అంటే ఒక అస్త్రాన్ని వదులుతున్నారు, నాకు తెలుగు రాదు, నా మీనింగ్ అది కాదని. మళ్ళీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని చెప్పి ఆమెదో అంటది మాధురి గారు రితుని చూసి. గర్వం. ఎవరు పిచ్చుక, ఎవరు బ్రహ్మాస్త్రం? ఏంది బ్రహ్మాస్త్రం? ఏముంది బ్రహ్మాస్త్రం? మీరు అర్జునుడా? మామూలుగా లేదు ఒక్కొక్కరు కామెడీ. సో అక్కడ సంజన గారు రితుని తీసి చెప్పిన పాయింట్ వరస్ట్. అక్కడ అదొక దరిద్రం జరుగుతున్నప్పుడు, దివ్య మాట్లాడుతున్నప్పుడు దివ్య వచ్చి షటప్ అనడం గౌరవం ఇంకా వరస్ట్. అరే సంచాలక కెప్టెన్, షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టువర్డ్స్ కెప్టెన్. నువ్వు అబ్బాయికి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, కెప్టెన్కి రెస్పెక్ట్. అందరూ యారగెన్సీతో కొట్టుకుంటున్నారే. సంజన గారు అంతే, మాధురి అంతే, దివ్య అంటే టెంపర్ అసలు. సరే రాంగ్ డెసిషన్ జరిగింది, ఇలాంటి టైంలోనే కదా మనం ఓర్పు అనేది చూపించుకోవాలి. నువ్వు ఎలా బిహేవ్ చేసావు ఇలాంటి ఎమోషన్, ఇలాంటి ఎమోషన్ నువ్వు ఎలా కంట్రోల్ చేసావు అనేది కదా చూడాలి. దివ్య కూడా ఆగట్లే. ఎవరిని గురించి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతుంటే మేము ఇవ్వరా బాబు, మేము ఎంతే అని చెప్తున్నారు. సో అక్కడ మాధురి కూడా అంతే. ఓకే, మాధురి పాయింట్ బాగానే ఉంది, తిట్టేస్తుంది, అరిసేస్తుంది, బుర్రలేదంటే అది సంజన అని, అది కూడా రాంగే. తర్వాత వెంటనే సారీ చెప్పారు, బట్ అది కూడా లూజ్ టంగే. ఎవడికి 4 తినంగా ఉండట్లే. సో దివ్య వెళ్ళిపోయింది. తర్వాత మనం అప్రిషియేట్ చేయాల్సింది ప్రతి రౌండ్లో గొడ్డు టూ మచ్ అబ్బా, సూపర్గా ఆడాడు ఎమాన్యుల్.
మళ్ళీ హ్యాట్ లాగాడు. ఈసారి అమ్మా నీకు దండం అని చెప్పి మాధురి గారికి ఇస్తే నిఖిల్ లేపేసింది. తర్వాత వస్తే రితుని లేపేసింది. రితుని లేపినప్పుడు కూడా ఆమె మనసులో ఆ పాయింట్ ఉంది, ముందు జరిగిన గొడవ. ఈమె టాస్క్లో సపోర్ట్ లేకుండా ఆడలేదు, ఈమె నేను తీసేస్తానంటే ఎవడు అక్కడ ఆ పక్కన ఇంకో అమ్మాయి తనుజ, ఈ అమ్మాయి కంటే ఎక్కువ సపోర్ట్ తీసుకుని ఆడింది కదా, ఎందుకు ఈ బొక్కలో స్టేట్మెంట్? ఎవరి గురించి ఇస్తున్నారు ఈ బొక్కలో స్టేట్మెంట్? అక్కడ కొంపలో సగం మంది సపోర్ట్తోనే ఆడుతున్నారు. సరే, రితు చౌదరి కొంత సపోర్ట్తో ఆడింది, ఎమన్ పవన్ సపోర్ట్తో. తనూజ ఎంతమంది సపోర్ట్తో ఆడింది? తనూజ ఇమాన్యుయల్ సపోర్ట్తో ఆడింది, నాన్న సపోర్ట్తో ఆడింది, కళ్యాణ్ సపోర్ట్తో ఆడింది, శ్రీజ సపోర్ట్తో ఆడింది, ఇప్పుడు మీ సపోర్ట్తో ఆడుతుంది. మీరు మాట్లాడొచ్చా ఈ సపోర్ట్ గురించి రిగార్డింగ్ రితు వర్సెస్ తనూజ వచ్చినాడు? ఎందుకంత పార్షియాలిటీ, ఎందుకంత బయాస్నెస్? జస్ట్ బికాజ్ ఈమెకు బయట నెగిటివిటీ ఉంది, ఈమెకు బయట పాజిటివిటీ ఉంది, ఇంకా పప్పెట్ అయిపోయారు. ఏంది సార్ అది? చెప్పండి మేడం అది. ఇంకేటి లాస్ట్కి ఇద్దరు మిగిలారు. ఇంకేముంది, ఆమెకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగున్నా కూడా అక్కడ నిఖిల్ నాయర్ లాంటి వాళ్ళనే మన వాళ్ళ క్లీన్ స్వీప్ చేస్తున్నాడు. అక్కడ చిన్న టైం ఉంటుంది లైవ్లో, అక్కడ ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, ఇమ్ము నాకు ఇవ్విమ్ము, నేను కెప్టెన్ అవ్వలేదు ఇమ్ము. ఎందుకు ఇచ్చుకోవడానిక? ఆడాలి. ఆడి ఓడిపోయినా కూడా జనాలు అప్రిషియేట్ చేస్తారు. ఎప్పుడైనా టాస్క్లో, బిగ్ బాస్ టాస్క్లో విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, నీ ఇంటెంట్ ఏముంది, నీ కసి చూస్తారు, నీ తాపత్రయం చూస్తారు, నీ తపన చూస్తారు, నీ ఎండ్యూరెన్స్ చూస్తారు, నువ్వు ఆడే విధానం ఎలా ఆడుతున్నావో చూస్తారు. న్యాయంగా ఆడుతున్నావా, అన్యాయంగా ఆడుతున్నావా, ధర్మంగా ఉన్నావా, అధర్మం వైపు, ఇన్ని ఉంటాయి. మీరేంది అడుక్కుంటారు? మీరు అక్కడ ఫైట్ చేసి ఓడిపోయినా కూడా బయట ఆడియన్స్ దగ్గర గెలుస్తారు. మీరు ఇక్కడ రిక్వెస్ట్ చేయడం, బెగ్గింగ్ చేయడం వల్ల మీరు ఎక్కడ ఓడిపోయారు, బయట ఓడిపోతారు. పిఆర్ల దగ్గర గెలుస్తారు, జనరల్ ఆడియన్స్ దగ్గర ఓడిపోతారు. జనరల్ ఆడియన్స్ ఏం మాట్లాడితే అయితే అడుక్కోవడం, లేకపోతే నోరేసి పడిపోవడం అన్నట్టే ఉంటుంది. ఇట్స్ క్లియర్ ఎవిడెంట్. మనోడు సేఫ్, అదే సేఫ్ గేమ్. చివరికి ఎమాన్యుల్ గెలిచాడు, వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ చేసింది. ఐ వాంట్, దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. అవును, మీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఎమాన్యుల్ కెప్టెన్ చేయడమే, కానీ మీరు విన్నర్ అవుదామని కాదు. బొక్కలో స్టేట్మెంట్లు ఇవన్నీ. నిజంగా మీ బిగ్గెస్ట్ డ్రీమ్ అన్నప్పుడు ఫస్ట్ నిఖిల్ నాయర్ తీయాలి, డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుని. అందరూ హిపోక్రైట్సే, ఎవ్రీవన్. అలా ఎమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు. సో మళ్ళీ చెప్తున్నా, సూపర్గా ఆడాడు. ఇక్కడ ఓవర్ యాక్షన్ ఎమాన్యుల్, నాకు ఇదే నచ్చదు. బ్యాండ్ వచ్చి తనుజతో వేయించుకోడు. ఎందుకు? నిన్నే తిట్టావు నువ్వు, నిన్నే ఉడుక్కున్నావు, నిన్నే చచ్చిపోయావు. ఎలా ఫస్ట్ పొజిషన్లో ఉంది, నేను ఎలా సెకండ్ పొజిషన్లో ఉన్నాను, ఇది మిస్ అవుతుంది, నేను మళ్ళీ ట్రాక్ నడపాలి అని చెప్పి మళ్ళీ ట్రాక్. సో ఏది ఆర్గానిక్గా కాదు పిల్లలు, అందరూ నాటకాలే. తర్వాత అమ్మాయికి నిజంగానే డీహైడ్రేట్ అయింది, నిజంగానే బాగాలేదు. యాక్చువల్గా లైవ్లోనే మెడికల్ రూమ్లో పిలుస్తారు, ఫెయింట్ అయిపోయింది, చూశారు కదా. సో దట్ ఈస్, అదేమి డ్రామా కాదు, ఏమీ కాదు. కావాలని కొంతమంది తనూజ హేట్రెడ్ మీద అలా చేసేది తప్ప, అక్కడ తనూజకి నిజంగానే హెల్త్ బాగాలేదు, నిజంగానే కళ్ళు తిరిగి. ఇదంతా బాగానే ఉంది, కానీ అక్కడ కళ్యాణ్ ఎందుకు అంత ఏడుస్తున్నాడు అర్థం కాదు. ఎందుకు స్వామి? అక్కడేమో తనూజ ఏమైనా అయిపోయిందా, ఎవిక్ట్ అయిపోయిందా, ఏమైనా అయిపోయిందా? ఎందుకంత? నువ్వు దేనికోసం వచ్చావు? నిన్ను అసలు ఎందుకు పంపారు నిన్ను బిగ్ బాస్ హౌస్లోకి? అగ్ని పరీక్ష షోకి ఎందుకు వచ్చావు? అగ్ని పరీక్ష షోకి నీకు ఫ్యాన్స్ ఎందుకు అయ్యారు? వాళ్ళు ఎందుకు నీకు కనెక్ట్ అయ్యారు? ఎందుకు నిన్ను బిగ్ బాస్ షోకి పంపారు? నీకు ఒక ఆర్మీ ట్యాగ్ ఎందుకు వేశారు? కామన్ మ్యాన్ ట్యాగ్ ఎందుకు వేశారు? బయట ఎందుకు చచ్చిపోతున్నారు, గుడ్లు చించేసుకుంటున్నారు నీ గురించి? మా కళ్యాణ్ అన్న పేదవాడురా, నిరుపేదవాడు, సొంత ఇల్లు లేదు, ఆర్మీరా, జాబ్ వదిలేసాడరా. చివరికి ఏం చేస్తున్నావు నువ్వు? ఒక గుంటకి కళ్ళు తిరిగిపోయింది అని చెప్పి గుంటలా ఏడుస్తున్నావు. నిజమే, నాకు అలాగే అనిపించింది. ఎందుకు? ఇదే నిజం అనుకోండి బ్రో, ఏంది బ్రో నీ రియల్ ఎమోషన్స్ అలా మాట్లాడుతున్నావు, మా వాడేం గుంట కోసం నిజంగానే కనెక్ట్ అయ్యాడు మా గుంటడు అంటే, మరి నామినేషన్స్ అప్పుడు ఎందుకు ఆ పత్తి డైలాగు? నేను ఆమెతో మాట్లాడట్లేదు, నేను దూరంగా ఉన్నాను, నేను ఆమె మీద నామినేషన్ వేస్తాను, చాలా సేఫ్గా ఆడుతుంది, నాకు నచ్చట్లేదు, ఇవన్నీ ఏంటి ఇవన్నీ? అయితే అటుండు, లేదా ఇటుండు, ఇది వద్దు. ఈ పులిహోర ట్రాక్ అస్సలు నాకు నచ్చలే నాకు. తనూజ క్లవర్గా మనోడిని ట్రాక్ నడుపుకుంటుంది, ఎందుకంటే తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా, సేఫ్. మనోడు సంగనాగిపోతున్నాడు, గుంటడు. ఈ మ్యాండ్లో సంగనాగిపోతున్నాడు, సీజన్ సంగనాగించారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ బాండులే వద్దు అని చెప్పి రమ్యాక పికిల్ పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఏ పికిల్తో కొట్టాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడే ఎందుకు దేకుతుంది మాధురి గురించి? ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది? నువ్వే కదా వచ్చి నామినేట్ చేస్తావు, నువ్వే కదా లూజ్ టంగ్ అన్ని మాటలు మాట్లాడావు రిగార్డింగ్ బాండ్స్, నువ్వు మళ్ళీ బాండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తావేటి? సిగ్గు ఉండాలి. అందరూ హిపోక్రేట్స్. ఇప్పుడు మాధురి కూడా అంటే, నాకు బాండ్లు వద్దు అని చెప్పి బయట ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉందో వాళ్ళతో వెళ్ళి బాండ్ క్రియేట్ చేసుకుంది. ఎమోషనల్ అవ్వద్దని చెప్పి ఈమె ఏడుస్తుంది. ఇది హిపోక్రసీ కదా? హిపోక్రసీ అవునా కాదా? సో ఓవరాల్గా చూస్తే ఎవడయ్యా ఆడుతున్నాడు రియల్ గేమ్? కాస్త కోస్త గౌరవ్ ఆడుతున్నాడు, ఎమన్ పవన్ ఆడుతున్నారు, వాళ్ళకి గుర్తింపు లేదు.
పవన్ కళ్యాణ్ సేఫ్ గేమ్, తనూజా సేఫ్ గేమ్, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్, మాధురి సేఫ్ గేమ్, సంజన లూస్ టంగ్ గేమ్, దివ్య ఒక యారగెంట్ గేమ్. అంతా అందరూ ఆర్టిస్టులు, అందరూ కమల్ హాసన్ బిడ్డలు అందరూ. ఓవరాల్గా నాకైతే అనిపించింది ఇదే ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత. ఎంతమందికి నాలా అనిపించింది ఇప్పుడు కూడా లైక్ చేయాలని బలంగా లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే నాలా ఆలోచిస్తున్నారు. ఒక పిఆర్ కామెంట్లు మీరు పట్టించుకోవద్దు, నేను బూతులు మాట్లాడితే డిలీట్ చేస్తాను, మీరు ఏం పట్టించుకోవద్దు. వాళ్ళు ఎలాగో డిస్లైక్లు బ్లాగులు కూడా దొబ్బేస్తారు, నాకు ఫరక్ పడదు. నాకు న్యూట్రల్ ఆడియన్స్దే నాకు ఇంపార్టెంట్, ఓకేనా. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూ చాలా కంటెంట్ నడుస్తుంది, 4-5 ఏదో టైంలో రిలీజ్ చేస్తాను, కొంచెం రెస్ట్ తీసుకొని, కొంచెం తిని ఇంకా తెలియదు. అంతవరకు వీడియోని ఆస్వాదించండి, కుదిరితే షేర్ చేయండి ఎక్కువ మందికి, బిగ్ బాస్ లవర్స్కి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంటను కొడితే సూపర్ డూపర్ వీడియోస్ వస్తాయి, అప్డేట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అసలే మనం 60,000కి దగ్గరలో ఉన్నాం. ఐ హోప్ రేపుడుకో ఎల్లుడికో 60,000 అవ్వాలని కోరుకుంటున్నాను. మోర్ దాన్ సబ్స్క్రైబర్స్ మీ విలువైన ఒపీనియన్లు మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఓకేనా. సభకు నమస్కారం, ధన్యవాదాలు.